బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పైనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలు ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A/1 ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రేపటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాత అంచనాలు వెల్లడించాలని పేర్కొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు లోక్సభ ఎన్నికల తుది దశ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎన్నికల తరువాత ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలు ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 126A/1 ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రేపటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది.